శివుడు ఇన్ని రూపాలు ఎందుకు తీసుకున్నాడో తెలుసా? ప్రతి రూపంలో శివుడు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చాడు. దీని యొక్క కంటిన్యూ వర్షన్. నెంబర్ 5 శిరభేశ్వరుడు, నరసింహస్వామి అపార ఆగ్రహాన్ని ఆపడానికి వచ్చిన శక్తివంతమైన రూపం. నెంబర్ 6 కిరాతావతారం, అర్జునుడిని పరీక్షించడానికి వేటగాడి రూపంలో వచ్చిన శివుడు. నెంబర్ 7 అఘోర అవతారం, చీకటి శక్తులను నాశనం చేయడానికి వచ్చిన ఒక ఉగ్ర రూపం. నెంబర్ 8 నటరాజుడు, సృష్టి వినాశనానికి ప్రతీక అయిన ఒక నృత్య రూపం. నెంబర్ అర్ధనారీశ్వరుడు, శివుడు మరియు శక్తి ఒకటేనని చూపించే ఒక పవిత్రమైన రూపం. ఇలా కాలం మారినప్పుడల్లా శివుడు కొత్త రూపంలో వచ్చాడు.